గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయండి. జన్మ శుక్రుడు, షష్ఠ కేతువు. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ధనం అందుబాటులో ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. శుభప్రదమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ముఖ్య కార్యక్రమాల్లో సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. అవసరాలకు తగ్గట్టుగా పనిచేసి విజయాలు సాధించండి. మిశ్రమ కాలం గోచరిస్తున్నప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు అవసరమవుతాయి. ఉద్యోగంలో విశ్వాసంతో ముందుకు సాగండి. మిత సంభాషణ అవసరం. ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోకుండా ధైర్యంగా ధర్మనిష్టతో పనిచేయడం ద్వారా సత్ఫలితాలు సానుకూలంగా సకాలంలో సిద్ధిస్తాయి. ఓర్పు అందుకు చాలా అవసరం. విసుగు చెందకుండా మీ ప్రణాళికలను మీరు అమలు చేయండి. వ్యాపారంలో తెలివిగా బుద్ధి బలాన్ని ఉపయోగించి పనిచేయండి. బుద్ధి చతురతను ప్రదర్శించడం ద్వారా ఒత్తిడులు లేకుండా విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. అభీష్ట సిద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. విజయం తప్పనిసరిగా సిద్ధిస్తుంది. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాల్ని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.